శ్రీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈ ఉపన్యాసంకి వచ్చిన మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ రామరెడ్డి గారి ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ మోర్ గిల్టీ దాన్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ సెక్రటరీ ఆఫ్ దిస్ ట్రస్ట్. రామరెడ్డి గారు చేసినటువంటి సేవ లేదా విద్యారంగానికి ఆయన చేసినటువంటి కృషి, నిజానికి ఆయన ట్రస్టు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పనిచేయవలసి ఉండింది. కానీ ట్రస్టు ఫామ్ చేసినప్పుడు సారు మరణం తర్వాత అకస్మాత్తుగా ఆయన మరణించడం, ఆయన లండన్లో మరణించాడు. సరే ట్రస్ట్ పెట్టాలి అన్నప్పుడు సాధారణంగా రామరెడ్డి గారికి ఉండే దేశ వ్యాప్త ప్రఖ్యాతి వలన మేము దేశంలో ఉండేటువంటి చాలా పెద్దవాళ్ళని ఈ ట్రస్ట్లో పెట్టాము. కానీ ట్రస్ట్ అనుభవం నుంచి నేర్చుకుంది ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు మనకు ట్రస్ట్కు కొంత బయట రెప్యుటేషన్ ఉండవచ్చు, కానీ ట్రస్ట్ పనిచేయడానికి పెద్దవాళ్ళ పేర్లు కనీసం ఉపయోగించడానికి పనిచేస్తే కానీ ట్రస్ట్ పనిచేయడానికి పనికిరావు. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు పేరు చెప్తే ఆశ్చర్యపోయేటువంటి వాళ్ళు. సరే మేము రవీంద్ర ప్రసాద్, బిఎస్ ప్రసాద్ మేము మాత్రమే ఈ ట్రస్ట్ గురించి, అయితే ట్రస్ట్ గురించి చెప్పడంలో మొదటి నుంచి ప్రొఫెసర్ సిహెచ్ హనుమంతరావు గారు ప్లానింగ్ కమిషన్ సభ్యులుగా ఉండేవాళ్ళు. ఆయన ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త. సార్ మాకు మొదటి నుంచి ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా మేము ఎప్పుడు సహాయం అడిగినా, ఎప్పుడు ఆయన ఒక అంటే ఇన్వాల్వ్మెంట్ అడిగినా ఆయన సమయం ఇచ్చాడు. ఎప్పుడు కలవాలనుకున్నా కలిశారు, సలహాలు ఇచ్చారు. ఆ మేరకి ప్రొఫెసర్ హనుమంతరావు గారితో పనిచేయడం నాకు కూడా ఒక గొప్ప అనుభవంగానే ఉంది. మేము ఒక 15-20 ఏళ్ళ దాదాపు ఈ లెక్చర్స్ బయట నిర్వహించేవాళ్ళు. ప్రఖ్యాతమైనటువంటి వాళ్ళు విద్యావేత్తల్ని, శాస్త్రవేత్తల్ని, పబ్లిక్ మెన్ని పిలిచి ఈ లెక్చర్స్ ఇప్పించాం. కానీ ఆ లెక్చర్స్ నిర్వహించడంలో నేను బెంగళూరు వెళ్ళిపోవడం, అక్కడ 7 years నేను బెంగళూరులో ఉన్నాను. దాదాపు ఈ బాధ్యత ప్రొఫెసర్ బిఎస్ ప్రసాద్ గారు, ఆయన కూడా దాదాపు రామరెడ్డి గారి మార్గంలోనే ఆయన కూడా అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉండడము, దీనివలన ట్రస్టు ఎంత బాగా పనిచేయాలో అంత బాగా పనిచేయలేదనేది ఈ సభాముఖంగా. ఇక ట్రస్టు పనిచేయగలదా లేదా మాకు కూడా వయసు మీద పడుతుంది కాబట్టి ట్రస్ట్ బాధ్యతల్ని ఏదైనా ఒక సంస్థకు అప్పగిస్తే బాగుంటుంది. సంస్థలు వ్యక్తుల కంటే వాటి జీవితం చాలా పెద్దది. ఎందుకంటే సంస్థలు చాలా కాలము, వందల సంవత్సరాలు ఉంటాయి, విశ్వవిద్యాలయాలు కానీ రీసెర్చ్ సంస్థలు కానీ. కనుక మేము ప్రొఫెసర్ బిఎస్ ప్రసాద్ గారు ఆలోచించి ఆ బాధ్యత ఏ యూనివర్సిటీ అయితే రామరెడ్డి గారు స్థాపించారో ఆ యూనివర్సిటీకి అప్పచెప్తే బాగుంటుందని ఈ ఇద్దరి కొలాబరేషన్, ఈ బాధ్యత నిర్వహించాలనే భావన ప్రొఫెసర్ బిఎస్ ప్రసాద్ గారు ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడే మేము ఆలోచించి, కానీ కొన్ని కారణాల వలన అది ఆ రోజు మేము దాన్ని పూర్తి చేయలేకపోయాము. తర్వాత ప్రొఫెసర్ సీతారామరావు గారు మళ్ళీ ఆయన వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత, సీతారామరావు గారు సాధారణంగా వైస్ ఛాన్సలర్ ఇంత కొత్త పొజిషన్ వాళ్ళని మా విద్యార్థులని చెప్పుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆయన మా విద్యార్థి. ఆయన ప్రొఫెసర్ బిఎస్ ప్రసాద్ విద్యార్థి, నా విద్యార్థి కూడా. కనుక ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక వ్యక్తి ఎవరైతే రామరెడ్డి గారి తెలుసు, ఎందుకంటే సీతారామరావు కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నేను ప్రసాద్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులు కాబట్టి సీతారామరావు గారు ఉన్నప్పుడు ఈ మొత్తంగా గ్రేడ్కి ఈ బాధ్యత అప్పగించడం జరిగింది. తప్పకుండా చక్రపాణి గారు చెప్పినట్లు కొత్త కరోనా వచ్చినప్పుడు
కొంత సమస్య అయింది. కరోనా రావడంతో మేము ప్రఖ్యాతమైన లేదా 45 ఏళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళకి దేశంలో 3 రంగాల్లో పబ్లిక్ పాలసీ, పంచాయతీరాజ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఈ 3 అంశాలు ఎత్తి రామరెడ్డి గారికి హృదయానికి చాలా దగ్గర. రామరెడ్డి గారు నేను పబ్లిక్ పాలసీ మీద ఒక పుస్తకం రాసాము. మేమిద్దరం కలిసి 5 ఏళ్ళు సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్తో కలిసి పనిచేసాము. 4-5 ప్రాజెక్ట్స్ మేము అప్పుడు చేయడం జరిగింది. దాంట్లో వర్కింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎలా పనిచేస్తుందని రామరెడ్డి గారు మేము ఒక ఇంట్రెస్టెడ్ స్టడీ చేసాం. రామరెడ్డి గారితో నాకుండే స్నేహం కానీ, ఆత్మీయత కానీ, లేదా గురు శిష్య సంబంధం కానీ అది జీవితాంతం కోసం. సారు ఇంటికి లండన్ వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసి ఢిల్లీకి రమ్మన్నారు. సరే ఢిల్లీకి వస్తే కొన్ని ఇష్యూలు మాట్లాడి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఒక స్కూల్ నడుపుతానని, సార్కు ఒక స్కూల్ నడపాలి, పిల్లల మధ్యన జీవితం గడపాలి అని ఒక కోరిక ఉండేది. అలాగే ఒక స్కూల్ పెట్టడం జరిగింది. దానికి మిస్సెస్ రామరెడ్డి గారు ఆమె చాలా కాలంగా స్కూల్ నిర్వహించారు. మా 2 అబ్బాయిలు కూడా ఆ స్కూల్లోనే చదువుకున్నారు. కనుక రామరెడ్డి గారికి జీవితం అంతా ఒక ప్రయోగం. ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నేను ఆయన రోజు కలిసేవాడు. మేము వర్క్ చేసేవాళ్ళం. కనుక గెస్ట్ హౌస్కి వచ్చేవాడు ఆయన, లేదా నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవైపు టెక్నాలజీ పెరుగుతున్నది, ఒకవైపు విద్య యొక్క అవసరాలు పెరుగుతున్నాయి. ఈ రెండింటి మధ్యన ఒక మ్యారేజ్ బిట్వీన్ గ్రోయింగ్ టెక్నాలజీ అండ్ ఎక్స్పాండింగ్ ఎడ్యుకేషనల్ డిమాండ్, ఆపర్చునిటీస్, లైఫ్ లాంగ్ లెర్నింగ్, జ్ఞానం కూడా చాలా వేగంగా పెరుగుతున్నది. కాబట్టి వేగంగా పెరుగుతున్న జ్ఞానానికి ప్రతి వాళ్ళు అవుట్డేట్ అవుతారు. కాబట్టి ఏదైనా ఒక విద్యా విధానం ఎలా ఉండాలంటే మనిషి జీవితాంతం నేర్చుకునే లాంటి ఒక విద్యారంగం కావాలి. రామరెడ్డి గారు అంటే కొంచెం మాలాంటి వాళ్ళము స్కెప్టికల్గా ఉండే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉంటుంది సార్, స్టాండర్డ్ పడిపోతాయి. కరెస్పాండెన్స్ ఎడ్యుకేషన్ సంగతి చూసానంటే లేదు, ఈ టెక్నాలజీ వలన కరెస్పాండెన్స్ కోర్స్ కాదు, దీనికి చాలా పొటెన్షియల్ ఉందని రామరెడ్డి గారు అంటే బర్త్ ఆఫ్ ఐడియా అంటాం. ఎందుకంటే నేను చర్చిస్తున్నప్పుడల్లా అప్పుడప్పుడు ఆయన ఈ ఐడియా చెప్పేవాడు, కానీ అది నిజం అవుతుందని, అది రూపం తీసుకుంటుందని తర్వాత ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అది వెళ్తే కొన్ని లక్షలాది మంది పిల్లలు ఉన్నారు. లక్షల మంది పిల్లలు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్, ఇక్కడ కూడా బహుశా లక్షల మంది పిల్లలు చదువుకున్నారు. కనుక ఈ విధంగా రామరెడ్డి గారు ఒక విజనరీ. భారతదేశ విద్య చరిత్ర రాసేప్పుడు రామరెడ్డి గారి ప్రస్తావన లేకుండా ఈ దేశ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క చరిత్ర రాయడం సాధ్యం కాదు. చాలా కీలకమైనటువంటి పాత్ర పిలిచి నా చేత ఆయన 6 లెసన్స్ రాయించాడు. రాయించడం మీరు ఆశ్చర్యపోతే ఆయన ఇంట్లో ఉండే, ఎందుకంటే నేను కుటుంబానికి కూడా చాలా దగ్గర, జ్యోతి కూడా అక్కడ ఉండేది. నన్ను బయటకు పోనించేవాడు కదా సార్. 6 పాఠాలు రాసి తనకి ఇచ్చేదాకా 15 రోజులు ఢిల్లీలో ఉండి బయటకు పోనిచ్చేవాడు కాదు. మీరు 15 రోజుల దాకా నువ్వు ఢిల్లీలో ఉన్నట్టు ఇంట్లోనే నేను అన్ని 6 లెసన్స్ రాసి ఆ 6 లెసన్స్ ఇచ్చిన తర్వాత నన్ను ఒకరోజు ఢిల్లీలో స్నేహితులను కలిసి నువ్వు హైదరాబాద్ పోవాలని చెప్పిన ఆ విధంగా కమిటెడ్గా ఆయన పని చేయించాడు. తను తెలిసిన వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశాడు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు ఒక అరుదైన, బహుశా దేశంలోనే ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతమైన సంస్థగా అది ఎదిగింది. అలాంటి రామరెడ్డి గారి పేరులో పెట్టిన ట్రస్ట్కి దానికి చాలా పని చేయవలసిన అవసరం అయితే ఉండింది. కానీ ఆ పని మేము చేయలేకపోయాం. మొత్తంగా ఇవాళ చక్రపాణి గారు ఈ లెక్చరు ఆర్గనైజ్ చేయడం జరిగింది. మేము ఈ 3 రంగాల్లో ఎవరికైతే మేము ఈ అవార్డ్స్ ఇచ్చామో ఆ అవార్డ్స్ కూడా చాలా డిజర్వింగ్ వాళ్ళకి ఒక కమిటీ వేసి, కమిటీ ద్వారా దేశంలో ఒక ఎకనామిక్ అండ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి, ఆ అడ్వర్టైజ్మెంట్లో తాము పంపిన వాటి నామినేషన్స్ అన్నీ కూడా పరిశీలించి మేము ఆ సోషల్ సైంటిస్ట్కి అవార్డు ఇచ్చి ఆ సోషల్ సైంటిస్ట్ లెక్చర్ ఇవ్వాలి ఆ సంవత్సరం. అటువంటి కొంతకాలంగా మేము అది చేశాము. కానీ 2 జరిగాయి. ఒకటి ప్రొఫెసర్ ఆర్ రాధాకృష్ణ, ఇది చైర్మన్. సాధారణంగా ఈ సెలక్షన్లో రాధాకృష్ణ గారు ఉండేవారు. రాధాకృష్ణ గారు కూడా అకస్మాత్తుగా ఆయన చనిపోయారు. తర్వాత కరోనా వచ్చింది. ఇవన్నిటి వలన కూడా మేము ట్రస్ట్ సరిగా నిర్వహించలేకపోయాము. చక్రపాణి గారు నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ 3 రంగాల్లో మనము సోషల్ సైంటిస్ట్ని
అంటే ఈ 3 రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మనము అవార్డు ఇవ్వడం అనేది కొనసాగిస్తే కొంత బాగుంటుంది. సరే, ఇవాళ ఈ ఉపన్యాసం ఇవ్వడానికి అంగీకరించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గురించి బహుశా రిజిస్ట్రార్ గారు కొంచెం చెప్తారు. కానీ సారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంటే ఈజ్ నాట్ ఏ జడ్జ్, బట్ ఈజ్ ఏ జస్టిస్, డిజర్వింగ్లీ జస్టిస్. అందరూ ఈ దేశంలో జస్టిస్ కాదు, జడ్జెస్ ఉన్నారు, 100 మంది జడ్జెస్ ఉన్నారు, కానీ దే డోంట్ డిజర్వ్ ది టైటిల్ జస్టిస్. న్యాయ నిపుణులు వేరు, న్యాయమూర్తి వేరు. చాలామంది న్యాయమూర్తులు ఉన్నారు, కానీ వాళ్ళు న్యాయమూర్తులు కాదు, వాళ్ళు కేవలం న్యాయాధీశులు మాత్రమే. న్యాయం ఇవ్వడానికి ఫార్మల్ ఉన్నారు, కానీ న్యాయం చేయడం వేరు, న్యాయస్థానంలో కూర్చోవడం వేరు. ఇవాళ న్యాయమూర్తులని చూస్తే వాళ్ళు మూర్తులు అనాలా అవుతా. నేను కూడా కొంతకాలం జ్యుడిషియల్ అకాడమీ భోపాల్కి వెళ్ళేవాడిని ఈ జడ్జెస్తో ఇంటరాక్ట్ కావడానికి. చాలామంది ఆ జడ్జెస్ దాదాపు 200 జడ్జెస్ ఆఫ్ దిస్ కంట్రీ. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు సుదర్శన్ రెడ్డి గారి ముందర మాట అనకూడదు, కానీ నిజానికి న్యాయ వ్యవస్థ అది ఒక సంక్షోభంలో పడుతున్నది అని కూడా ఒక బాధగా చెప్పారు. కానీ సుదర్శన్ రెడ్డి గారు అంటువాళ్ళు చక్రపాణి గారు చెప్పినట్లు భారత రాజ్యాంగం యొక్క లెటరే కాదు, స్పిరిట్. ఎటువంటి సమాజం కావాలి, ఎటువంటి సమాజ నిర్మాణం కొరకు న్యాయ వ్యవస్థ ఎలాంటి పాత్ర నిర్వహించాలి అని ఆ సమాజ స్వరూపం ఏదైతుందో, ఎటువంటి న్యాయబద్ధమైన మానవీయమైన ప్రజాస్వామ్యమైన సమాజము కావాలి అని రాజ్యాంగంలో రాసింది. ఆ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని తాను పనిచేసినంత కాలం ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి స్ఫూర్తి ఏదైతుందో ఆ స్ఫూర్తితో ఆయన పనిచేశారు. కనుకనే సుదర్శన్ రెడ్డి గారిని పిలవడం అంటే కేవలం ఆయన జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి అని పిలవలే. నిజంగా ఆయన ఇవాళ ఇచ్చే లెక్చర్ ఏదైతుందో ఆ లెక్చరు అంటే ఇవాళ ఆ లెక్చర్ మీద మాట్లాడమే కష్టమైంది. ఆ పదం సెక్యులరిజం పదం వాడమే ఒక రకంగా ఇవాళ దేశంలో చాలా అంటే సందేహంతో మాట్లాడాలా వద్దా అని ఎదాకా వచ్చింది. కనుక సార్ అది మీరు నాకు ఇన్విటేషన్ కార్డులో చక్రపాణి మెన్షనింగ్ వెదరింగ్ సెక్యులరిజం అని అంటే వెదరింగ్ అని ఎందుకన్నారు, విదరింగ్ అని ఉండాలి కదా అని అనుకొని నేను గూగుల్లోకి వెళ్ళి వెదరింగ్ అంటే ఏమిటంటే అది క్రాకింగ్ డౌన్. వెదరింగ్ అంటే క్రాకింగ్ డౌన్, విదరింగ్ అంటే కంప్లీట్లీ డిసప్పేరింగ్. ఆ విదరింగ్కి ఇక్కడ వస్తే విదరింగ్ ఉంది. అయితే ఆ ఇన్విటేషన్ ఈ మధ్యన అది వెదరింగ్ విదరింగ్ మనకు తెలియదు, కానీ సార్ అన్నాడు ఇప్పుడు విదరింగే బహుశా ఉపయోగించిన పదమేమో. సెక్యులరిజం అనేది మానవ సంబంధాలకు సంబంధించి సార్ నా దృష్టిలో వెన్ ఐ రోట్ ఎన్ ఆర్టికల్ ఆన్ సెక్యులరిజం టు అరుణతార విరసం వాళ్ళ రాసినప్పుడు నా దృష్టిలో మనిషికి మనిషికుండే మానవీయ సంబంధం ఏదైతుందో మిగతా ఏవి మెటా కేటగిరీస్, కులం కానీ మతం కానీ లేదా ప్రాంతం కానీ ఏ మెటా కేటగిరీ షుడ్ నాట్ రప్చర్ ది రిలేషన్. ఒక మనిషికి ఇంకో ఉంచే మానవీయ సంబంధాన్ని విధ్వంసించేది ఏదైనా కమ్యూనల్, ఇద్దరిని కలిపేది ఏదైనా సెక్యులరిజం. సెక్యులరిజం అంటే కేవలం రాజ్యానికి మతానికి ఉండే సంబంధమే కాదు. ఐ థింక్ ఇట్స్ సంథింగ్ బియాండ్ దట్. సెక్యులరిజం అనేది ఒక మనిషి ఇంకో మనిషి ఎలా చూస్తారు అని ఒక విశాలమైన తాత్వికమైన ఒక దృక్పథంలో చూసే తప్పించి నా జీవితంలో ఐఎమ్ సెక్యులర్, వాట్ ఈస్ మై ప్రాక్టీస్. మనందరం సెక్యులర్ అనుకుంటే మనం సెక్యులర్ కారణంగా మనం వాట్ ఈస్ అవర్ ప్రాక్టీస్. మనుషులు ఎట్లా చూస్తున్నాం, మనం కులం ద్వారా చూస్తున్నామా, మతం ద్వారా చూస్తున్నామా, ప్రాంతం ద్వారా చూస్తున్నామా, లేక మనిషిగా చూస్తున్నామా. ఒక మనిషి ఇంకొక మనిషితో మనిషిగా ప్రవర్తించడం నా దృష్టిలో అది సెక్యులరిజం అని ఆ యొక్క చట్టంలో సెక్యులరిజాన్ని డిఫైన్ చేస్తే బహుశా మనుషులు తమ జీవితంలో సెక్యులర్ అయితే ఏం చేయాలి, ఆచరణలో ఎలా ఉండాలి అనేది ఒక డైరెక్షన్ దానికి ఉంటుందని నేను అంటే నా దృష్టిలో అలా అర్థం చేసుకున్నాను. కానీ సారు తనకుండే విశాలమైన అనుభవము, దేశంలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థను చాలా దగ్గరగా చూసిన వాడిగా, రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాడిగా, రామరెడ్డి గారు కూడా చాలా విశాలమైన మనిషి, చాలా విశాలమైన మనిషి. ఆయన మానవ సంబంధాల్లో ఆయన దగ్గర పనిచేసి తప్పించి మనకు అర్థం కాదు. నేను విద్యార్థిగా ఆయన దగ్గరగా ఉన్నాను, నేను ఇద్దరం కలిసి పనిచేస్తాం. ఆయన మాకు టీచరు కనుక రామరెడ్డి గారు చాలా విట్టి కూడా. మేము ఒకసారి ఆయన ఎవరో సారు ఒక స్టేజ్లో
ఈ పబ్లిక్ సెక్టర్ ఆయన పబ్లిక్ సెక్టర్ మీద లెక్చర్ ఇచ్చేవాడు. సరే మేము తర్వాత ఢిల్లీలో సార్ వైష్ణాప్నప్పుడు ఇతరము ఒక గెస్ట్ వచ్చాడు అమెరికన్. సార్ అంటున్నాడు ప్రైవేటైజ్ కావాలి, కొంత ప్రైవేట్ సెక్టార్ కావాలి, ఈ పబ్లిక్ సెక్టార్ వాళ్ళు పనిచేయడం లేదని అంటున్నారు. నేనే అది ఆర్గ్యూయింగ్, మీరు మళ్ళీ ప్రభుత్వం రోజు తగ్గించి మీరు ప్రైవేట్ కప్పు ఎక్కాలి ప్రాఫిట్ అని ఇతరము ఆర్గ్యూయింగ్. ఆ అమెరికన్ ప్రొఫెసర్ రామ్ యూ సే హర్గోపాల్ వాజ్ యువర్ స్టూడెంట్ అని అన్నాడు. అంటే నేను ఈ టాట్ మీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ పేపర్ అన్నాను. రామరెడ్డి గారు అన్నారు ఐఎమ్ సాడ్ దట్ హీ హాస్ టేకన్ మై లెక్చర్ వెరీ సీరియస్లీ. ఆ ఉపన్యాసాన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు. నేను లెక్చరర్ ఇచ్చుండొచ్చని హీ వాజ్ వెరీ విట్టి. సో ఆయనతో చివరి కాలం దాకా దగ్గరి స్నేహాన్ని ఆయన ఆత్మీయతను అనుభవించిన వాడిగా ఈ ట్రస్ట్ ఏదైతుందో ఈ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో బాగా నడుస్తుందని రామరెడ్డి గారికి అంటే ఆయన పేరు నిలపడానికి ఆయన విలువలు నిలపడానికి కృషి చేస్తారని ట్రస్ట్ ఎంతకాలంగా పనిచేస్తే అంతకాలంగా ట్రస్ట్ యొక్క రిసోర్సెస్ కూడా మేము వీ హ్యావ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ టు ఓపెన్ యూనివర్సిటీ. మాకుండే మా దగ్గర ఉండేవన్నీ ఓపెన్ యూనివర్సిటీకి ఇచ్చాము. చక్రపాణి గారు లాంటి వాళ్ళు అంతకుముందు ఉన్న వైస్ ఛాన్సలర్ కూడా కొంత ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు. ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీ దానికి ఈ అంబ్రెల్లా కింద బాగా నడవాలని ఆశిస్తూ మరోసారి మీకు ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.